ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ టైం నేను చెప్పినాను ఏంటంటే, ఫరో దగ్గర ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసేటోళ్ళల్లో ఒకరు తప్పు చేస్తారు. తప్పు చేసినందుకు ఎవరు తప్పు చేసింది ఎవరో తెలియదు కాబట్టి ఇద్దరిని తీసుకెళ్ళి చెరసాలలో బంధిస్తారు. ఆ చెరసాలలో ఎవరు ఉంటారు అంటే యోసేపు ఉంటాడు. యోసేపు ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఆ తప్పు చేసిన వాళ్ళలో ఒకరు ఉంటారు. అంటే ఆ ఇద్దరు ఉంటారు, బంధింపబడి ఉంటారు. అందులో ఒకడు తప్పు చేసి ఉంటాడు. అలా అయితే ఇద్దరికి కళలు వస్తాయి. ఆ ఇద్దరు యోసేపుకి కళ చెప్తారు. యోసేపు ఆ ఇద్దరు కళలు అర్థం చెప్తాడు. నువ్వు ఒకరికి చెప్తాడు నువ్వు చనిపోతావు అని చెప్తాడు 3 రోజులలో. ఇంకొకరికి చెప్తాడు నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం మళ్ళీ నీకు రీస్టోర్ అవుతుంది, మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటావు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు అట్లనే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఒక ఆయన చనిపోతాడు, ఇంకొక ఆయనే ఆ పని మళ్ళీ ఆయన వైన్ పోసే పని ఆ రాజుకి, ఆ ఫరో రాజుకి, ఐగుప్తు దేశం అంతా ఆయన రాజు ఆయనకి వైన్ పోసే పని మళ్ళీ ఆయనకి రీస్టోర్ అవుతుంది. కానీ యోసేపు చెప్తాడు ఏమని చెప్తాడంటే, నువ్వు ఎప్పుడైతే నీ పనికి మళ్ళీ నువ్వు వెళ్తావో, అంటే నీకు ఎప్పుడైతే మళ్ళీ నీ డెసిగ్నేషన్ నీకు ఇస్తారో, నీ పొజిషన్ నీకు ఇస్తారో, అప్పుడు నువ్వు రాజు దగ్గర వైన్ పోస్తూ ఉంటావు కదా రోజు. నువ్వేం చేయాలంటే ఆ పోసేటప్పుడు నా గురించి చెప్పు. యోసేపు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన అక్కడ శిక్ష అనుభవిస్తుండు, వాళ్ళందరూ ఇట్లా మోసం చేసిర్రు, ఆయనని ఇట్లా అమ్మబడ్డాడు. ఇదంతా స్టోరీ అంతా యోసేపు ఆయనకు చెప్తాడు. చెప్పినాక ఆయన ఏం చేస్తాడంటే ఆ వైన్ పోస్తూ ఉంటాడు. ఈయనకు మత్తు వచ్చినట్టు ఈయననే మర్చిపోతాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? యోసేపు 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడంట. ఆయన చెప్తాడా లేదా అని. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిండు? 2 సంవత్సరాల వరకు ఆయన వైన్ పోస్తూనే ఉన్నాడు, కానీ యోసేపుని మర్చిపోయాడు. హల్లెలూయా. మనం కూడా కొందరికి ఎవరైనా మంచి పనులు చేసామనుకో, కొన్ని మంచి ఏమైనా చేసామనుకో, వాళ్ళు మర్చిపోతారు అవన్నీ. గొడవ కాగానే మనల్ని ఏదో ఒకటి అనేస్తూనే ఉంటారు. మనం చేసిన మంచి అంతా పోతుంది. కొందరు పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచుతారు, ఆ పెంచిందంతా పోతుంది ఒకటేసారి పెద్దగైనాక ఒక మాటతో తీసి పడేస్తారు. హల్లెలూయా. వాళ్ళేమో తల్లిదండ్రులేమో కష్టపడి అన్నీ అల్లారు ముద్దుగా అది ఇది అని తెచ్చి పెడతా ఉంటారు, అన్ని కష్టపడి తెస్తూ ఉంటారు. కానీ పెద్దగా అయినాక ఏం చేస్తారు? నా తల్లి మంచిది కాదు, నా తండ్రి మంచిది కాదు, నేను ప్రేమించినోడే మంచివాడు. ఈ ఫరో దగ్గర ఉండే ఆ పానదాయకుడు కూడా, ఆ వైన్ పోసేటోడు కూడా యోసేపు మంచి కళ చెప్పిండు, నువ్వు ధైర్యంగా నీకు మంచి కళ వచ్చింది అని చెప్తాడు. చెప్పినాక ఆయన వెళ్తాడు, మళ్ళీ వైన్ పోస్తూ ఉంటాడు, కానీ యోసేపుని మర్చిపోతాడు. హల్లెలూయా. నేను లాస్ట్ టైం చెప్పినాను, కళల గురించి చెప్పినాను. కళలు కనడం తప్పేం కాదు. మనం అనుకున్నప్పుడు కళలు దేవుడిస్తాడు. ఎవరిస్తారు కళలు? దేవుడే ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలల్లా మనకు అన్య భాషలు తెలుసు, ప్రవచన వరం తెలుసు, కానీ కళలు కూడా ఒక వరం తెలుసా? మీరు కళలుగా అంటున్నారు అంటే మీకు పరిశుద్ధాత్మ వరం ఉన్నట్టు. హల్లెలూయా. ఈరోజు రాత్రి ఎంతమంది కళలు కన్నారు? ఇప్పుడు దాకా ప్రవచనం ద్వారా కూడా మనం విన్నాం, ఆత్మ లేని వారు నా వారు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంట కళలు కూడా కంటారంట. మనం ఆ కళలు నిజమయ్యే కళలు వస్తాయంట మనకి. నాకు ఈ వారంలోనైతే 2-3 కళలు వచ్చినాయి. అందులో కళలు ఎట్లా జరిగినాయి అంటే, కళలు ఎట్లా వచ్చిందంటే, నేను ఒక తప్పు చేస్తూ ఉంటాను, వానికి అగేన్స్ట్గా చేస్తాను నేను, వాడు నాతో వచ్చి గొడవ పడతాడు. ఈ గొడవ అంతా నేను కలగన్నాక నెక్స్ట్ డే నిజంగానే అట్లా జరిగింది. వానికి నేను ఏదో ఆ తప్పు చేసినా వాడు నిజంగానే నాతో గొడవ పడ్డాడు. అరే ఇంత కరెక్ట్ వచ్చింది ఏంది అని అనుకోగానే నేను తర్వాత బన్నీ చింటూ వాళ్ళకి నేను ఫోన్లో చెప్తున్నా, అరే ఇట్లా నాకు కళ వచ్చిందిరా, నేను కళ ప్రకారమే జరిగిందిరా, ఇది నాకు గొడవ కూడా అయింది వానితో అది అని చెప్తున్నా. అంటే బన్నీగాడు నాకు చెప్తున్నా, ఏమని చెప్తున్నా అంటే, నీకు జ్వరం వచ్చినట్టు కళ వచ్చింది అన్నాడు. నీకు జ్వరం వచ్చిందంట అనగానే అవునారా అనగానే ఆ రోజు నైట్ చెప్పిండు. నెక్స్ట్ డే నైట్ నాకు జ్వరం వచ్చేసింది. మొన్న ఫ్రైడే ఫుల్ ఫీవర్ నాకు. నిన్న సాటర్డే కొంచెం తగ్గింది, ఈరోజు కొంచెం అట్లా రీకవర్ అవుతా ఉన్నా. వాడు అట్లా చెప్పి నెక్స్ట్ డేనే వచ్చింది అట్లా. అంటే కళలు జరుగుతున్నాయి. ఇంకో కళ వచ్చింది. నాకు ఏం కళ వచ్చిందంటే, నేనంటే ఎవరో పెద్ద పొలిటీషియన్ చనిపోతే నేను ఏం చేస్తున్నా, పూలు చల్లుతారు కదా, అలాయితే నేను పూలు చల్లడానికి దూరం నుంచి పూలు చేతిలో పట్టుకొని ఏదో ఉరుకుతున్నంట. అందరు చాలా మంది ఉన్నారంట, అందరిలో మధ్యలో ఉరికి ఆయన మీద చల్లుదామని ఉరుకుతున్నంట. ఆయన పాతి పెట్టేసిరు, బొందలో పెట్టేసిరు ఆయనని. ఆల్రెడీ ఆయన బాడీ ఉంది బొందలో. నేను ఉరుకొచ్చుకుంటా, దూరం నుంచి చూసుకుంటా, ఏదో అనుకుంటే ఇట్లా వేస్తున్నా. ఇట్లా నేను పూలు వేసిన, ఆ పూలు పడగానే వాడు కళ్ళు తెరిచి చూసిండు. వాడు చచ్చిపోయాడు పొలిటీషియన్, చాలా మంది జనాలందరూ ఉన్నారు, వాడు కళ్ళు తెరిచి చూసి అందరు షాక్ అవుతారు. వాడు లేచి నిలబడి నా దగ్గరకు వస్తున్నాడు, నేను లేచిన కళలకెళ్ళి. అంటే ఈ కళ అంటే కళలు వస్తున్నాయంటే ఈ కళ
అంటే ఏదో చెప్తుండు దేవుడు. ఏమని చెప్తున్నా అంటే, నేను మాట్లాడుతూ ఉంటే, నేను ఏదో మాట్లాడుతున్నా, ఏదో చేస్తున్నా, మరణమైనది కూడా జీవంలోకి వస్తాయేమో. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్తున్నామో, పాటలు పాడుతున్నామో, ఏం చేస్తున్నావు, కానీ నేను ఎప్పుడైతే చెప్తా ఉన్నానో, నేను ఏదో మాట్లాడుకుంటే ఏదో చల్లినా, ఆ జల్లంగానే ఆ చచ్చిపోయినోడు తిరిగి లేచాను. నేను కళ్ళకెళ్ళి తిరిగి లేచిన. హల్లెలూయా. కాబట్టి కళలు అనేది తప్పు కాదు. కళలు దేవుడిచ్చేదే. వాక్యంలో కూడా ఉంది, యోవేలు గ్రంథంలో దేవుడు చెప్తాడు ఏంటంటే, కొత్త నిబంధనలో అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చినాక వాళ్ళకి యోవేలు గ్రంథంలో అప్పుడు ప్రవచన రీతి చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే, దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడని. అదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఉంటుంది, యోవేలు 2వ అధ్యాయం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. అంటే పరిశుద్ధాత్మ దిగినంట. ఆత్మ కుమ్మరించిన తర్వాత ప్రవచనములు ఎత్తారంట. మీ ముసలివారు కలలు గందురు, యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా, హల్లెలూయా. కలలు గనడం అనేది ఎప్పుడు జరుగుతుందంట? కొత్త నిబంధనల పరిశుద్ధాత్మ దిగినాకనంట మనుషులు కలలు గంటారంట. హల్లెలూయా. కలలు తప్ప రైటా? రైటే. దేవుడు కళలు ఎందుకు ఇస్తాడంటే, మీ ఫ్యూచర్ని మనకు జరగబోయేదాన్ని ముందే హెచ్చరించి ఆ ప్రార్థనతోని దాన్ని తప్పించుకుంటామని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని శోధనలు చూపెడతా ఉంటాడు. ఆ శోధన చేసినప్పుడు ప్రార్థన చేయాలి. దేవా, ఈ శోధన పోవాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శోధనని తప్పించడానికి ముందే మనకి కళల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు కూడా కళలు కనండి. వాక్యం చెప్పేటప్పుడు కళలు కనకండి పనుకొని. హల్లెలూయా. కళలు కానండి. ఎప్పుడు కళలు కానండి? రాత్రి పనుకునేటప్పుడు దేవుని అడగండి, దేవా నా కళలు, మంచి కళలు దయచేయి దేవా. దేవా ఫ్యూచర్, దేవా నా జీవితం ఎట్లుంటుందో, నీ ఆశీర్వాదం ఎట్లుండేవో నా జీవితంలో. కొన్నిసార్లు మనకు అర్థం కాదు కదా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాం మనల్ని. దేవా నాకు చూపెట్టు దేవా అన్నప్పుడు దేవుడు చూపెడతాడు. నువ్వు మంచిగా బంగారం నగలన్నీ వేసుకొని, మంచి పట్టు చీరలు కట్టుకొని మంచిగా రెడీ అయినా చూపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి కళలు కావాలన్నా వద్దా? 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 మళ్ళీ ఎట్లాంటి కళలు కావాలి? హల్లెలూయా. చింటిగానికి ఒక కళ ఉంటుందంట. ఏంటంటే, నేనంటే కొన్ని వేల మందికి వాక్యం చెప్తా ఉంటే వాడు ముంగట కూర్చొని వాడు విజిల్స్ వేస్తూ ఉంటాడంట. వానికి అట్లాంటి కళ ఉంటుందంట. వాడు ఎప్పుడు ఉంటాడు, నా కళ ఎప్పుడు నెరవేరుతుందని, ఎప్పుడు నిలబెడుతుందని. నేను మొన్న ప్రభుకిరణ్ బ్రదర్ కూడా చెప్తుండే, ఎక్కడెక్కడి నుంచి చెట్లలోకి వెళ్ళి అడవులలోకి వెళ్ళి మనుషులు వస్తే వింటున్నారంట వాక్యాలు. హల్లెలూయా. ఇవన్నీ యేసునామంలో జరుగును గాక. ఇట్లాంటి మంచి కళలు వచ్చినప్పుడు ఏమనాలి? యేసునామంలో, యేసునామంలో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి దేవుని వాక్యం విందురుగాక. హల్లెలూయా. కాబట్టి కళలు మంచిదే. అట్లయితే యోసేపుని మర్చిపోయిండు ఎవరు? ఆ కళభావం విని మంచిగా రీస్టోర్ అయిన ఆ పొజిషన్లోకి వెళ్ళిన వైన్ పోసేటోడు యోసేపుని మర్చిపోయిండు. మర్చిపోయినాక ఏమైందంటే 2 సంవత్సరాల తర్వాతనంట, 2 సంవత్సరాలు యోసేపు ఆ బందీలోనే ఉన్నాడు, ఆ కారాగారంలోనే ఉన్నాడు, ఆ డంజన్లోనే ఉన్నాడు, అంటే ఆ పెంటలోనే ఉన్నాడు. ఆయనే దేవుని మీద ఆధారపడి ఆయన పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక రోజు ఏమొచ్చిందంటే, ఫరోకి ఇప్పుడు కళ వచ్చిందంట. ఎవరికి వచ్చింది కళ? ఫరో రాజుకే వచ్చిందంట. ఆ రాజుకి ఎట్లాంటి కళ వచ్చిందంటే, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ కళ ఏమన్నా 2 ఏళ్ళు గడిచిన తర్వాత, ఇది మనం చూస్తే యేసుక్రీస్తుని కూడా ఇట్లానే చూస్తాం మనం. యేసు ప్రభువు చనిపోతాడు, 2 దినముల తర్వాత తిరిగి లేస్తాడు. యోసేపు కూడా బంధింపబడ్డాడు కారాగారంలో. 2 సంవత్సరాలు వెయిట్ చేసి నేను నెంబర్ 2 అనేది ఆవిడ డినోట్ చేస్తూ ఉంది జీసస్ క్రైస్ట్. ఇప్పుడు కూడా యోసేపు విడుదల వచ్చే ఇది అధ్యాయం ఇది. యోసేపు ఈ కళ ద్వారానే బయటకు వస్తాడు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళగా నేను, అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండెను. ఫరోనంట ఆ ఐగుప్తు దేశంలో నైలు నది ఉంటుంది. నైలు నది అది పెద్ద నది. ఆ ఐగుప్తు మొత్తానికి వాటర్ ఇచ్చేదే ఆ నది. అట్లయితే ఆ నైలు నది దగ్గర ఏం చూస్తుందంటే, ఫరో ఏం చేస్తుందంటే, చూపునకు అందమైనవి బలిసినవి అయినా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జిమ్ములో మేయిచుండెను. హల్లెలూయా. 7 ఆవులంట ఆ నైలు నది నుంచి మనం చూస్తాం. ఆవులు బర్రెలు ఎక్కడ ఉంటాయి? ఎక్కువ నీటిలలో ఉంటాయి. అవి ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటాయి, అంబా అనుకుంటా. అలా అయితే ఆ అండ్లున్న ఆవులు ఏమేస్తున్నాయి అంటే బయటకు వచ్చినాయి అంట. 7 ఆవులు మంచిగా బలిసినవంట. బలిసిన 7 ఆవులు బయటకు వచ్చి ఆ పక్కనున్న జమ్ముని మేస్తూ ఉన్నాయంట. మేస్తూ ఉంటే తర్వాత ఆయన అట్లనే కలగంటా ఉంటే తర్వాత ఇంకో బక్క చిక్కిన 7 ఆవులు వచ్చినాయంట. ఫస్ట్ ఏమో బలిసిన ఆవులు వచ్చినాయంట, వచ్చి ఆ మేస్తున్నాయంట. తర్వాత అదే నైలు నదుల నుంచి బక్క చిక్కిన 7 ఆవులు వచ్చినాయంట. వచ్చి ఏం చేస్తున్నాయి అంటే, ఇవేం వేస్తున్నాయి? జమ్ము వేస్తూ ఉన్నాయి. ఈ బక్క చిక్కిన ఆవులు వచ్చి ఏం వేస్తున్నాయి అంటే, ఈ జమ్ము మేస్తున్న బలిసిన ఆవుల్ని ఇవి మేస్తున్నాయంట. ఈ బక్క చిక్కిన ఆవులు ఏం చేసినాయి? ఈ బలిసిన ఆవుల్ని తినేసినాయంట మొత్తం.
కానీ తిన్నాక ఎట్లున్నాయంటే తెలుసా, అయినా బక్క చిక్కినట్టే ఉన్నాయంట. మనలో కూడా కొందరు అట్లనే ఉంటారు. ఎంత తిన్నా ఎట్లుంటారు వాళ్ళు? బక్కగానే ఉంటారు. ఈ ఆవుల్లాగా. ఈ బలిసిన ఆవుల్ని తిన్నారు, మళ్ళీ మామూలు ఆవుల్ని కాదు, బలిసిన ఆవుల్ని తిన్నారు. ఆల్రెడీ బల్స్ ఉన్నాయి, ఈ బలిసిన ఆవుల్ని బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి, వచ్చి తిన్నాయంట. తిని మళ్ళీ బక్క చిక్కినట్టే ఉన్నాయంట. ఈ ఫరో చూసినట్టు, అరే ఇదేం విడ్డూరము, తింటోరన్నా లావు కావాలి, ఈ బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి కరెక్టే, ఈ బలిసిన ఆవుల్ని తిన్నాయి, ఇంకా బలవాలి కదా ఇదేం విడ్డూరము, ఇవి ఇంకా బక్క చిక్కే ఉన్నాయండి. కొందరైతే ఏం తినకపోయినా కొంచెం తిన్నా కానీ లావ్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. అది కొంచెం బాడీ వాళ్ళ తగ్గట్టు ఉంటుంది. ఈ ఆవులు కూడా ఎంత తిన్నా కానీ ఎట్లున్నాయి, బక్క చిక్కినట్టే ఉన్నాయంట. ఈయన ఆ కళ రాగానే నేను ఎట్లయితే నా కళలో లేచినో, ఈ విడ్డూరం అయిందని చెప్పి సడన్గా లేచిండంట ఆయన ఫరో రాజు లేచి, ఇదేంది కళ ఇట్లా వచ్చిందని చెప్పి మళ్ళీ అనుకున్నాంట. మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఒక కళ వచ్చిందంటే ఏంటంటే, మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దంటున పుట్టుచున్నాను. ఒక దంటున అంటే ఒకటి గోధుమది, అది దంటు అంటారంట దాన్ని. దాని స్టెమ్కి 7 వెన్నులు వచ్చినాయంట, మంచిగా ఉన్నాయంట. మంచిగా అవి కూడా పుష్టి గల, ఈ వర్డ్ ఏంటంటే పుష్టి, మంచిగా ఉన్నాయంట గ్రెయిన్స్ దానికి. అట్లయితే ఆ గ్రెయిన్స్ ఉన్న దానికి ఏమైందంటే, కొంతసేపు అట్లనే ఆయన కలగనుకుంటే అట్లనే చూస్తూ ఉన్నాడంట. ఆయన చూస్తూ ఉంటే మళ్ళీ అదే దానికి కొంతసేపు అయినాక తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, దీన్ని పీల అంటే బక్క చిక్కిన అన్నట్టు, పీల వెన్నులు, ఏం గ్రెయిన్స్ లేకుండా మామూలు వెన్నులు వచ్చినాయంట. ఈ పీల వేణులు ఏం చేసినాయి అంటే, పుష్టిగల వేణులని తినేసినాయంట. తినేసి మళ్ళీ పీల వేణులు ఎట్లున్నాయంట, ఇవి కూడా పీలలాగానే ఉన్నాయంట, ఇవి కూడా బక్కగానే ఉన్నాయంట. ఆ పుష్టిగల వాటిని తిన్నాక ఇవి ఎట్లుండాలి, పుష్టికి కావాలి కదా, కానీ పీలగానే ఉన్నాయి. అలా అయితే ఈ ఫరో రాజు ఏం చేసిండంటే, ఈ కలలు కన్నాడంట. కలలు కనగానే ఆయన ఏం చేసిండు, లేచి భయపడ్డాడంట. ఏంది విడ్డూరం, ఏంది, బలిసిన ఆవులు వచ్చినాయి, ఫస్ట్ తిన్నాయి, తర్వాత బక్క చిక్కిన ఆవులు వచ్చినాయి, ఈ బలిసిన ఆవులను తిన్నాయి, అయినా బక్క చిక్కినట్టే ఉన్నాయి. తర్వాత 7 ఒక దానికి 7 మంచి పుష్టిగల వెన్నులు వచ్చినాయి, తర్వాత మళ్ళీ పీల వెన్నులు వచ్చినాయి, ఈ పీల వెన్నులు ఆ పుష్టిగల వెన్నులు తినేసినాయి. అసలు ఈ విడ్డూరం ఏంది అని చెప్పి లేచి ఫరో షాక్ అయినంట. షాక్ అయ్యి ఆయన దగ్గర ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు జ్ఞానులందరినీ పిలిచిండంట. జ్ఞానులందరినీ పిలిచి ఆయనకు చెప్తుండే ఏమని చెప్తుండంటే, ఈ కళాభావం నాకు చెప్పండి, నాకు భయం అవుతుంది. ఈ 2 కళలు ఒకటేలాగా వచ్చినాయి, 2 కళలు ఒకటే, 7 బక్క చిక్కిన ఆవులు, 7 బలిసిన ఆవులు, 7 పీల వెన్నులు, 7 పుష్టిగల వెన్నులు, ఇవి 7 ఇట్లా ఎందుకు వచ్చినాయి అని చెప్పి ఆయన ఫరో రాజు భయపడతా ఉంటే, అప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మా వల్ల కాదు ఇది, మేము చెప్పలేము ఇది అంటా ఉంటే, అప్పుడు మాత్రం ఏం చేసిందంటే, ఆ వైన్ ఓషెట్ ఆయనకు అప్పుడు గుర్తొచ్చిందంట. ఎవరి గురించి? యోసేపు గురించి. అరే యోసేపు అనేట ఆయన నేను కళలు చెప్పినప్పుడు ఆ కళభావం చెప్పిండు కదా, ఆయన చెప్పినట్టే జరిగింది కదా అని చెప్పి ఆయన ఏం చేసిందంటే, ఓ రాజా, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతనికి దేవుని జ్ఞానం ఉన్నది. ఎవరి జ్ఞానం ఉన్నదంటే అతనికి దేవుని జ్ఞానం ఉన్నది అతనికి. నువ్వు అతన్ని పిలిపించు, ఆయన కారాగారంలో ఉన్నాడు, అతన్ని పిలిపించు, అతను నీ కళాభావం చెప్తాడని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి కూడా నువ్వు యోసేపు లాగానే ఉండాలి. ఎందుకంటే లోకంలో కూడా అనేకులు శ్రమలతో ఉన్నప్పుడు చాలామంది చెప్తారు, ఏమని చెప్తారంటే, ఆ సామాన్య దగ్గరికి వెళ్ళు, ఆ ప్రేయర్ పవర్ చర్చ్కి వెళ్ళు, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్తారు ఏంటంటే, ఆ సామాన్యతో మీటింగ్ పెట్టించుకో, ఆ సులోచనకతో మీటింగ్ పెట్టించుకో, వాళ్ళని స్వస్థత వస్తుంది అని ఎట్లయితే చెప్తారో, అట్లనే ఈ యోసేపు గురించి ఈ పానదాయకుడు చెప్తుండే ఏమని చెప్తారంటే, ఆ యోసేపును పిలిపించుకో, నీకు ప్రాబ్లంకి ఆన్సరు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి కూడా అట్లా లోకం చెప్పును గాక. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు ఆన్సర్ వస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళు, నీకు ఆన్సర్ వస్తుంది అని చెప్పి లోకం నీ గురించి అట్లా చెప్పుకొనును గాక. హల్లెలూయా. నువ్వు అట్లా సేవలో వాడబడును గాక. హల్లెలూయా. వాడబడాలా లేదా? ఎంతమందికి ఉంది వాడబడాలని యోసేపులాగా? హల్లెలూయా. దేవుడు మీ ఆశను తృప్తిపరచును గాక. హల్లెలూయా. అట్లయితే యోసేపు గురించి అట్లా చెప్పగానే, యోసేపుని ఆ రాజు పిలుస్తాడు, అట్లయితే యోసేపు వస్తాడు. వచ్చినప్పుడు బైబిల్లో రాసి ఉంటుంది ఏంటంటే, ఆయన మంచిగా రెడీ అయినట్ట, మంచిగా క్షౌరం చేయించుకున్నంట. ఎందుకంటే రాజు దగ్గర నిలబడాలి కదా, రాజు దగ్గర నిలబడడానికి ఆయన మంచిగా రెడీ అయ్యి మంచి క్షౌరం చేసుకొని, హెడ్ కారాగారంలో ఉంటాడు కాబట్టి ఆ హెడ్ కటింగ్ చేసుకొని అంత గడ్డం అంతా తీసుకొని మంచిగా రెడీ అయ్యి వచ్చిందంట. మీరు కూడా చూస్తే లాస్ట్ వీక్ నేను అంత గడ్డంతో జుట్టుతో ఉన్నాను, ఈరోజు మంచిగా రెడీ చేసి వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. అలా అయితే ఆయన కూడా రాజు దగ్గరికి అట్లనే వచ్చిందంట. యోసేపు వచ్చినప్పుడు రాజు అడుగుతాడు, ఏమడుగుతాడంటే, నాకు ఒక కళ వచ్చింది యోసేపు, నువ్వు ఆ కళకి అర్థం చెప్తావా అంటే, చెప్పు రాజా, నువ్వు ఏ కళనా నేను చెప్తాను అంటే, అప్పుడు ఆ కళ చెప్తాడు ఏంటంటే, ఇట్లా 7 బలిసిన ఆవులు వచ్చినాయి, తర్వాత
బక్కావులు వచ్చినాయి, వాటిని తినేసినాయి, ఇదంతా కళ అంతా చెప్పినాక అప్పుడు యోసేపు చెప్తాడు, ఏం చెప్తాడంటే నీ కళ 2 సార్లు వచ్చింది కదా, ఒకటే అర్థము, ఆ కళ భావము, ఆ 2 కళలకి భావం ఒకటే, డిఫరెంట్ భావాలు లేవు. ఫస్ట్ కళకి అర్థం ఒకటే, సెకండ్ కళకి అర్థం ఒకటే. కానీ దేవుడు 2 సార్లు ఎందుకు ఆ కళ ఇచ్చిందంటే నీకు ఈ కళ తొందరగా జరుగుతుందని. దేవుడు ఏదైనా జాగ్రత్తగా ఇప్పుడు గమనించండి అని చెప్పాలనుకున్నాను, దేవుడు ఎట్లా చెప్తాడు తెలుసా? 2 సార్లు చెప్తాడు. ఒకరిని పిలవాలనుకున్నాను, మార్తా. యేసుప్రభు ఎట్లా పిలుస్తాడు? ఒకరినైనా చెప్పాలనుకున్నాను, మామూలు విషయాలు చెప్పాలనుకున్నాను, పేతురు అని పిలుస్తాడు. ఒకవేళ ఖచ్చితంగా ఇది వినాలే అని చెప్పాలనుకున్నాను, దేవుడు 2 సార్లు పిలుస్తాడు, మార్తా అని. పేతురు, సమూయేలు. ఇట్లా 2 సార్లు చెప్పిండంటే దాని అర్థం ఏంటంటే అది ఖచ్చితంగా వినాలని. హల్లెలూయా. ఈ కళ కూడా 2 సార్లు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇది తొందరగా జరుగుతుందని. అప్పుడు ఫరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు యోసేపు, ఏంటంటే ఈ కళ తొందరగా జరుగుతుంది. ఈ కళ భావం ఏంటంటే ఆ నైలు నది ఏంది? అంత పొలాలకి, ఆ పంటలకి నీళ్ళిచ్చేది. ఆ నైలు నది లేకపోతే వాళ్ళకి పంటలు ఉండయి. అలాగే ఆ నైలు నది నుంచి వచ్చిన 7 ఆవులు అంటే దాని అర్థం ఏంటంటే మీకు వచ్చే హార్వెస్టింగ్, అంటే మీకు వచ్చే పంట 7 సంవత్సరములు మంచిగా ఉంటుంది. ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకో ఫరో రాజు, ఇప్పుడు నుంచి 7 సంవత్సరములు మీ పంట ధాన్యము, ఆ ధాన్యం గింజలు వచ్చినాయి కదా, మీ ధాన్యము పుష్టిగా ఉంటుంది, అంటే బలవంతంగా ఉంటాయి. అంటే ఎక్కడ చూసిన ధాన్యం పండుతూనే ఉంటుంది. మీరు విత్తనాలు కొన్నేస్తారు కానీ ఫలం ఎక్కువ వస్తూనే ఉంటాయి, ధాన్యం వస్తూనే ఉంటుంది. ఎక్కడ చూసిన ధాన్యమే, ఫలం మస్తు బలిష్టంగా వస్తూనే ఉంటుంది. కానీ తర్వాత ఏమైతే 7 సంవత్సరాలు మంచిగా ఉంటాయి, తర్వాత 7 సంవత్సరాలు అయిపోగానే ఇంకో 7 సంవత్సరాలు వస్తాయి. ఆ 7 సంవత్సరాలు కూడా మళ్ళీ ఆ నైలు నది నుంచి, అంటే ఆ నైలు నది ఎండిపోతుందో ఏమో అవుతుంది, ఆ కరువు వస్తుంది. ఆ 7 సంవత్సరాలు ఏమవుతుంది అంటే బక్క చిక్కిపోయిన ఆవులు, అంటే మొత్తం కరువు వస్తుంది. ఈ కరువు ఏం చేస్తుంది అంటే ఈ బలిష్టమైన, అంటే మంచిగా ఉన్న 7 సంవత్సరంలో ఉన్న ధాన్యంని కూడా తినేస్తుంది. అంటే మీకు ఏమీ లేకుండా అంతా కరువు వచ్చేస్తుంది, మొత్తం లోకమంతా కరువు వచ్చేస్తుంది. మీరు ఆ 7 సంవత్సరంలో మర్చిపోతారు. ఫస్ట్ 7 సంవత్సరాలు అంటే బలిష్టంగా ధాన్యం వచ్చింది కదా, ఎక్కువ ధాన్యం వచ్చింది కదా, ఆ ధాన్యంని మీరు మర్చిపోతారు. అంటే ఆ 7 సంవత్సరాలు అంత మంచిగా ఉండే కదా, ఆ 7 సంవత్సరాలు మర్చిపోయేంత ఒక పెద్ద కరువు వస్తుంది. కాబట్టి దేవుడు ఇది ముందే నీకు హెచ్చరిస్తుండు అని చెప్పినప్పుడు అప్పుడు ఫరో అంటాడు, అమ్మ ఇంత అర్థం ఉందా ఈ కళలో, నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు అంటాడు. అప్పుడు ఫరో అన్నప్పుడు యోసేపు అంటాడు, ఏమంటాడంటే నువ్వేం చేయని అవసరం లేదు, మనము ఎప్పుడైతే ఈ బలిష్టంగా ఉండే, అంటే ఎక్కువ ధాన్యం వస్తుందో అప్పుడు ఏం చేద్దామంటే ఆ ధాన్యంని దాచిపెట్టుకుందాం. ఎందుకంటే ఈ 7 సంవత్సరంలకి ఆ కరువు వచ్చినప్పుడు ఈ 7 సంవత్సరం ముందు 7 సంవత్సరంలో మంచిగా ఫలించిన ధాన్యం ఏం చేద్దామంటే ముందు మనం దాచిపెట్టుకొని ఏం చేద్దామంటే కరువు ఉన్న 7 సంవత్సరాలలో తిందాం మనము. అప్పుడు ధాన్యం రాదు కదా, అప్పుడు మనం తిందాము అని చెప్పి ఆయన చెప్పి ఇంకో మాట ఏమని చెప్తాడంటే ఆయనే ఒక సజెషన్ ఇస్తాడు. ఈ సజెషన్ మంచిగా అనిపిస్తుంది. ఏమంటాడంటే ఇదంతా చూసుకోవడానికి నువ్వు ఒకరిని నియమించు. ఇదంతా చూసుకోవడానికి ఒకరిని నియమించు అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్తుండే ఏంటంటే నేను రెడీగా ఉన్నా, నన్ను నియమించు అని. ఆయనకైనా చెప్పుకుంటుండు, నేను రెడీగా ఉన్నా. ఆయన మస్తు జ్ఞానవంతుడు యోసేపు. ఇదంతా జరిగించడానికి ఒకరిని నియమించి అన్నప్పుడు ఫరో అంటాడు, ఇంకెవరు ఉన్నారు, నువ్వే అది అంటాడు. హల్లెలూయా. కళ చెప్పిండు, కళతో పాటు ఒక సజెషన్ కూడా చెప్తుండు. ఏమని చెప్తుండు? ఇదంతా చూసుకోవడానికి ఒకరిని నియమించు అనగానే ఫరో అంటాడు, అవును కదా, ఇదంతా జరిగించడానికి ఫరో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అందరు చూపెట్టి, ఈ దేశంలో యోసేపు మీద ఉన్న దేవుని ఆత్మ కంటే బలమైన ఆత్మ ఎవరి దగ్గర ఉందా? అసలు లేదు. కాబట్టి ఓ యోసేపు, నువ్వే ఈ ఐగుప్తు రాజ్యంని మొత్తం పరిపాలించు. ఇంకేమంటాడంటే ఆ వచనాలను చూసుకుందాం మనము. 41:37 వచనంలో చూస్తే, ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ, బైబిల్లో రాసి ఉంది, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా.
హల్లెలూయా. డైరెక్ట్ ఎట్లాంటి పొజిషన్ ఇస్తున్నా అంటే, అప్పుడు వరకు కారాగారంలో ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు ఆ డంజన్లో ఉన్నాడు, పెంట కుప్పలో ఉన్నాడు, ఆ పెంట స్మెల్ చూసుకుంటున్నాడు, అంత మంచిగా రెండే కళలు వచ్చినాయి ఎవరికి? ఫరోకి. ఆ కళ రాగానే యోసేపు వెళ్ళిండు, నిలబడ్డాడు, చెప్పేసిండు కలభావం చెప్పగానే ఇమ్మీడియట్గా ఏమైపోయిందంటే ఒకటేసారి ఆయన పెంట కుప్ప నుంచి ఏడికెళ్ళిపోయినంటే ఫరో అంటుడు ఏమంటుండంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవాలను. హల్లెలూయా. ఎవరింటికి అధికారి అయి ఉండాలంట? ఫరో ఇంటికే అధికారి అంటేనే, మామూలు ఇంటికి కాదు. ఫరో ఇంటికే అంటే ఫరో ఇంటికి ఎవరు అధికారం ఉంటారు? ఫరోనే అధికారం ఉంటాడు. ఐగుప్తు దేశానికి మొత్తం అధికారే ఫరో. ఫరో ఇంటికి ఎవరు ఉంటారు? ఫరోనే ఉంటాడు. ఫరో అంటుడు, నువ్వు ఫస్ట్ చెప్పుడే అమ్మ ఇంత జ్ఞానం ఉందేంద్ర నీకు, నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇక్కడనే ఉండాలి, నువ్వు నా ఇంటికి అధికారివై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటుండంటే, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. అంటే సీట్ ఒకటి మాత్రమే నాకు సింహాసనం ఉంది, అంతే. సింహాసనం నేను కూర్చోడానికి మాత్రమే స్పెషల్ సీట్ ఉంది నాకు, మిగతా అన్ని విషయంలో నీకు నాకు సమానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా ఉందిగా. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. ఐగుప్తు దేశమంతా కూడా ఆయన ఏమన్నా కోర్స్ తీసుకుండా రాజులాగా ఉండడానికి? ఏమన్నా చదువుకుండా, ఏమన్నా యుద్ధాలు చేసిండా, ఏమైనా గెలిచిండా? ఒక రాజ్యంని జయించాలంటే, ఒక రాజ్యంని స్వాధీనం చేయాలంటే ఎంత చేయాలి? యుద్ధాలు చేయాలి, అంతా వాళ్ళని చంపాలి, రాజుని చంపాలి, అందరిని చంపినాక ఆ రాజ్యం అంతా వస్తుంది. కానీ యోసేపుకి ఇదంతా ఎట్లా వచ్చింది? కళ భావము వివరించడం ద్వారా ఒకటే కళ. అంతే. ఎంతసేపట్లో అయి ఉండొచ్చు అదంతా? ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉండొచ్చా? ఒక 10 నిమిషాలు అయి ఉండొచ్చా? 10 నిమిషాల జీవితం మారుతుందా? పెంట కుప్ప మీద నుంచి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే, అంటే ఆ దేశానికి మొత్తం రాజులాగా కావాలంటే 10 నిమిషాలు అవుతారా? ఊహించగలుగుతారా? ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రభుకిరణ్ బ్రదర్ కలగన్నాడు. ఏం కలగన్నాడు? వేల మంది వచ్చిర్రు, నా వాక్యం వింటురు అని చెప్పిండు. అది నేను జరగడానికి ఎన్ని సంవత్సరాలు అనుకుంటా మామూలుగా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది జరుగుతారు బ్రదర్ అంటారు కొందరు. అయితే ఒకవేళ జరిగితే, ఏసునామలో జరిగితే ఎన్ని రోజులలో అవుతుంది అది? సంవత్సరాలు. హల్లెలూయా. ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అవుతుంది. 10 నిమిషాలలో 1,000 మంది వచ్చేస్తారా? ఈ 10-30 నిమిషాలల్లా ఈయన జీవితం ఎట్లయిపోయిందంటే, దేవుడు చేసే అద్భుత కార్యములు ఎట్లుంటాయంటే, ఒక 10-30 నిమిషాల మొత్తం తలకిందులు అయిపోయింది. పెంట కుప్ప మీద నుంచి ఉన్న ఆయనే ఒకటేసారి ప్రైమ్ మినిస్టర్. అందరికంటే ఆయన ఏమంటున్నాడు ఫరో రాజు, ఇన్ని రోజులు పెంట కుప్ప అంటే అన్నిటికంటే కింది స్థాయి, అది అన్నిటికంటే కింది స్థాయి, దానికంటే కిందికి ఏముండదు, చచ్చిపోతే బొందలోకి వెళ్ళిపోవడం అంతే. అంత కింద ఉండేటోడు యోసేపు ఒకటేసారి ఎక్కడికి వెళ్ళిందంటే, ఐగుప్తు దేశంలో అన్నిటికంటే గొప్ప స్థాయి ఏంటంటే ఫరో అధికారం. ఆ ఫరో అంటుడు, నా ఇంటి అధికారం నీకు ఇస్తా అంటుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేసారి మొత్తం కింద నుంచి మొత్తం పైకి వచ్చేసిండు ఆయన యోసేపు. హల్లెలూయా. దేవుడు నిర్ణయిస్తే, దేవుడు తలుచుకుంటే, దేవుడు అనుకుంటే, దేవుడు సెలవిస్తే మన జీవితాలు కూడా అట్లా మారిపోతాయి. హల్లెలూయా. మనం ఆయన దగ్గరికి ఎందుకు వస్తామంటే, మనకు తెలుసు యోసేపు జీవితంలో అద్భుతం చేసిన వాడు అదే దేవుడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి ఆయనే మన జీవితంలో కూడా అట్లాంటి కార్యములు చేస్తాడని. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం అడుగుతూ ఉంటాం, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని బంధకాల్లో ఉంటాం. లోకంలో కూడా అనేకులు బంధకాల్లో ఉంటారు. వాళ్ళు ఎంతోమంది మనం ఇప్పుడు మంచిగా ఉన్నాం, కానీ పాప బంధకాలలో ఉంటారు చాలామంది. రోగంలతో మరణపు బంధకాలలో ఉంటారు. కొందరు పాపంలో నుంచి బయటికి రాలేకపోతారు. కొందరు అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ సంబంధంలోకి వెళ్ళి బయటికి రాలేకపోతారు. కొందరు అయితే రోగంలో ఉంటారు. ఆ రోగం మనం ఇట్లా అనుకుంటాం, కానీ మరణ పడక మీద ఉన్నప్పుడు చనిపోతారు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళ చేతులు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని కొందరిని చూసినాను. ఆ హాస్పిటల్ బెడ్స్ మీద అన్ని ఆ సూదులు గుచ్చి కదలకుండా కట్టేసి, వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళని బెడ్ మీద వండుకోబెట్టి, ఆ నోట్లో కానీ అదంతా ఒక పైప్స్ పెట్టి ఫుడ్ ఇంటేక్స్ కోసము, ఆ లిక్విడ్స్ కోసం వాళ్ళు అట్లా పెట్టినప్పుడు వాళ్ళు ఆ భరించే వేదన, ఆ బంధకం మామూలుది కాదు. వాళ్ళకి ఎవరన్నా వచ్చి వాళ్ళని రక్షిస్తారా,
ఇక్కడి నుంచి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు మెల్లమెల్ల ఆ గుండె సప్పుడు వినపడుతూ ఉంటుంది. వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది నేను చనిపోతున్నాం. వాళ్ళకి నిద్ర వస్తున్నప్పుడల్లా వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే నేను చనిపోతున్నామో. ఒక భయం కలుగుతూ ఉంటుంది. అయిపోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కట్టేసిరు. ఆల్రెడీ వాళ్ళకు ఒక నోట్లో కానీ వాళ్ళకి నోస్లో కానీ ఒక పైప్స్ పెట్టేసి లిక్విడ్ పంపిస్తూ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ అన్నీ కుచ్చేసి నేను చూసిన ఎంత వేదన పడుతూ ఉంటారంటే అంత బంధకాలలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఒకటే ఆశ, ఒకటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని ఆ టైంలో వచ్చి నీకు 10 కోట్లు కావాలంటే ఏమంటారు వాళ్ళు? కావాలంటారా? నీకు 1000 తులాల బంగారం ఇస్తా అంటే కావాలంటారా? ఏం కావాలంటారు ఆ టైంలో? నా ప్రాణం కావాలంటారు. ఏం కావాలప్పుడు? మరణ బంధకాల్లో ఉన్నారు వాళ్ళు అప్పుడు. అట్లాంటి బంధకాల నుంచి విడిపించే దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? ఆ యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు నీ దగ్గర పెట్టుకొని ఆ బంధకాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే దానికి అర్థముందా? యోసేపు బంధకాలలో ఉన్నాడు. ఒకటే 10 నిమిషాలలో లేకపోతే 30 నిమిషాలనే జీవితం మార్చబడ్డదా లేదా? యేసుక్రీస్తు ప్రభుకి ఆ శక్తి ఉంది. ఆ నిజమైన దేవునికి ఆ శక్తి ఉంది. ఏంటంటే ఎట్లాంటి బంధకం నుంచి అయినా విడుదలిచ్చే శక్తి ఆయనకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది రోగంతోనూ ఉన్నారు, ఎంతోమంది బాధతో ఉన్నారు, ఎంతోమంది పాపంతో శాపంతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు విడుదలిచ్చే దేవుడు నీకు తెలుసు. నువ్వేందంటే వాళ్ళ దగ్గరికి నడిపింపబడాలి. హల్లెలూయా. నువ్వేందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి యేసుక్రీస్తు నువ్వు నమ్ముకో నీకు విడుదల వస్తుంది అని నువ్వు వాళ్ళకి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తున్నావు? చెప్తున్నావా? ఎవరన్నా చెప్తున్నారు యేసుక్రీస్తుని గురించి? చెప్తున్నారు బ్రదర్ చెప్తున్నా అంట. మీరు ఎందుకు చెప్తలేరు? మనము ఒక కథ చదువుతాం. మంచి సమరయుని కథ తెలుసా మీ అందరికీ? మంచి సమరయుడు ఉంటాడు. ఆ కథలో ఏంటంటే ఒక ఆయన పడిపోయి ఉంటాడు. ఒక ఆయన వచ్చి రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చి కొట్టేసి ఆయన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకొని కొందరు దొంగలు వెళ్ళిపోతారు. ఆయన రక్తంతో రోడ్ మీద పడిపోయి ఉంటాడు. పడిపోయినప్పుడు ఒక యాజకుడు వస్తాడు, అంటే పాస్టర్ అన్నట్టు. ఆ పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఫస్ట్ ప్రధాన యాజకులు వీళ్ళు వస్తారు. ఆయన వచ్చి పక్క నుంచి వెళ్ళిపోతాడు. ఆయనను చూస్తారు, చూసి నాకు పని ఉంది నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఒక లీడర్ అన్నట్టు, సేవకుడు అన్నట్టు. ఆయన వస్తాడు, చూస్తాడు, కాదు నాకు పని ఉంది నేను వెళ్ళిపోతా అని ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఒక సమరయుడు వస్తాడు. సమరయుడు అంటే సేవకుడు కాదు, పాస్టర్ కాదు, నార్మల్ మనిషి. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆయనను లేపి ఆయన గాయములను కట్టి ఆయనని హాస్పిటల్లో జాయిన్ చేసి ఈయన పైసలు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసుప్రభు అడుగుతాడు, ఈ ముగ్గురు ఇట్లల్లా ఎవరు మంచోడు అని అడుగుతారు. ఎవరి పేరు చెప్తారు మీరు? పాస్టరా, సేవకుడా, మామూలు మనిషి, మంచోడు. ఆయన ఏం చేసిండు? ఆయనకు విడుదల ఇచ్చిండా లేదా? ఈయన దగ్గర ఉన్నది ఏదో ఆయన ఇచ్చిండు. మనము యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని కూడా మనం ఏం చేస్తున్నామంటే నా పని నాకుంది. మనం చూస్తున్నాం రోగాలతో బంధకాలతో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. నిజంగానే లోకంలో ఎంతోమంది హాస్పిటల్స్లలో చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంతోమంది ఇంకా చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది ఇంకా వేదనతో ఉన్నారు, ఎంతోమంది బాధతో ఏడుస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే నా పని నేను చూసుకుంటాను. నువ్వు ఎవరు సమరయునివా? ఇప్పుడు మంచి సమరయునివా, పాస్టర్వా, ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పండి? ఎవరు? ఆల్రెడీ ఎవరు నువ్వు? నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు, అక్కడ వాడు చచ్చిపోతూ ఉన్నాడు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు, అక్కడ వాడు అప్పుల బాధతో ఉంటా ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎవరు అవుతావు? ఎవరు అంటారు? సమరయులు అవుతారు మీరు? హల్లెలూయా. కాదు. ఎవరు సమరయులు అవుతారంటే ఎవరైతే బంధకాల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ దేవుణ్ణి పరిచయం చేస్తావు, ఆ బంధకాల నుంచి విడిపించే నీ దేవుని ఒకవేళ నువ్వు పరిచయం చేస్తే అప్పుడు నువ్వు మంచి సమరయుని అవుతావు. దేవుడు అంటాడు ఆ మంచి సమరయుని లాగా నువ్వు ఉండాలంటాడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అనే అర్థం ఏంటంటే ఈ కథ అర్థం అని చెప్తాడు. మనం అందరం మంచి సమరయుల్లాగా లేము. మన పని మనకి చచ్చిపోయేటోడు చచ్చిపోతున్నా చచ్చిపో నేను పోతీట, నువ్వు అటువో, నువ్వు నరకంకో పరలోకంకి ఎటు పోతావో, నేనైతే ఇటే పోతా. నా పని నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా మామ, నా అత్త, నా ఇక అందరూ. వాడు పో, నువ్వు చచ్చిపో, నాకు సంబంధం లేదు. హల్లెలూయా. దేవుడేమన్నా నిన్ను వాళ్ళే నీ ప్రేమిస్తురా మీరందరూ? దేవుడు బంధకాల నుంచి విడిపిస్తాడా లేదా? నమ్మకం ఉందా మీకు? ఉందా? మళ్ళీ నమ్మకం ఉన్నప్పుడు మీరు ఎందుకు చెప్తలేరు వెళ్ళి?
హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాస్టర్ లాగా ఆ యాజకునిలాగా చూసి నాకు పని ఉంది, నేను బలులు అర్పించుకోవాలి, వెళ్ళిపోతా. కాదు, నువ్వు వెళ్ళకపోతే ఏం లాభం? ఎంతోమంది బంధకాలతో ఉన్నారు, అప్పుల బాధలతో ఉన్నారు, రోగములతో బాధలతో ఉన్నారు. వాళ్ళకు ఎవరు చెప్పాలి ఈ సువార్త? నీ మీద లేదా భారం? సామాన మీద కాదా, అందరి మీద ఉంది. మనం వెళ్ళి చెప్పాలి లోకానికి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో దగ్గర అదే అవుతుంది. నెబుకద్నెజర్ రాజు ఉంటాడు, ఆ రాజుకి ఏమవుతుందో తెలియదు. సడన్గా ఏమంటారు, పురుగు తిరుగుతుంది అంటారు కదా మనుషులకి. అట్లనే ఆ రాజుకి ఒక పురుగు తిరిగినట్టు తిరుగుతుంది. సడన్గా ఏమవుతుందో ఆయనకి ఒక బంగారు ప్రతిమని చేస్తాడు, పెద్దది బంగారంతో తయారు చేస్తాడు. తయారు చేసి ఏం చెప్తాడంటే, ఈ బంగారు ప్రతిమకి మొక్కని ప్రతి ఒక్కడు, అంటే ఆయన ఏం చేస్తాడు, డెడికేషన్ చేస్తారు కదా మనకి ఇప్పుడు చర్చ్ డెడికేషన్ చేసినట్టు, ఆ మందిరం డెడికేషన్ చేసినట్టు ఈ ప్రతిమ డెడికేషన్ అప్పుడు ఏం చేస్తాడంటే అందరికీ చెప్తాడు. ఆ బబులోను రాజ్యంలో ఉన్న అందరికీ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈ బొమ్మకి అంటే ఈ ప్రతిమకి మొక్కని ప్రతి ఒక్కరిని ఏం చేయాలి, అగ్నిలో పడవేసేయాలని. అగ్నిలో పడవేసేయాలని చెప్పినప్పుడు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళు ఏం చేస్తారంటే, కరెక్ట్ ఆ డెడికేషన్ అప్పుడు ఒక సౌండ్స్ ప్లే అవుతాయి. అంటే అంత మంచి ప్రతిమ కదా, దాన్ని డెడికేషన్ చేసేటప్పుడు ఏంటంటే గిటార్స్, మ్యూజిక్, కొన్ని రకరకాల మ్యూజిక్స్, ఫ్లూటు, ఇవన్నీ మ్యూజిక్స్తోని ప్లే చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సౌండ్ వినగానే అందరు వచ్చి దానికి మొక్కాలంట. అలా అయితే ఈ బంగారు ప్రతిమని పెట్టి ఆ సౌండ్స్ రాగానే అందరు మొక్కుతారు. మొక్కంగా నెబుకద్నెజర్ ఆజ్ఞ ప్రకారం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం మొక్కరు. మనకు తెలిసి స్టోరీ. మొక్కనప్పుడు ఏమవుతుందంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రాజు పిలిపిస్తాడు. నెబుకద్నెజర్ రాజు పిలిపించి రాజు ఒక ఛాన్స్ ఇస్తాడు. మీరు మొక్కలేదు కదా, ఓకే ఏమనను, ఇప్పుడు మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ సౌండ్స్ వస్తాయి మీకు, మీరు మొక్కండి, ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తా అని చెప్పినప్పుడు ఆ రాజు చెప్పగానే ఆ రాజుకు వీళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చెప్తారంటే, జవాబు ఏమిస్తారంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇప్పుడు ఏమన్నారంటే, రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, నువ్వు మొక్కుమంటున్నావు కదా, అసలు దీని గురించి నేను మాట్లాడాలని కూడా ఇష్టపడతలేను ఆ ప్రతిమ గురించి. ఎందుకు అంటే, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆ రాజుతోని, బబులోను రాజుతో చెప్తుడు, ఆ నెబుకద్నెజర్ రాజుతో చెప్తుడు. కొంతసేపు అయితే ఆయన అగ్నిలో వాడేస్తాడు. ఆయనకంత శక్తి ఉంది, ఆయనకంత అధికారం ఉంది, ఆయన ఆల్రెడీ ఆజ్ఞ కూడా చేసేసిండు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, మా దేవుడు ఏమేం చెప్తాడంట, వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశంన పడకుండా ఆయన మమ్మను రక్షించును. నెబుకద్నెజర్ చెప్తాడు, ఏమని చెప్తాడంటే, ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షిస్తాడు, నీ చేతిలో నుంచి కూడా మా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను తర్వాత ఆయన సమర్థుడే, కానీ ఒకవేళ రక్షించకపోయినా, రాజా నీ దేవతలను మేము పూజింపమని, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తారంటే, ఓ రాజా నువ్వు మొక్కమంటున్నావు కదా, మేము మొక్కము. ఎందుకు మొక్కమంటే, నువ్వు సరే మేము మొక్కకపోతే నువ్వు అగ్నిగుండం లేస్తున్నావా, ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు రాజా, ఒకటి నీకు ముందే చెప్తున్నాను. ఏంటంటే, నా దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా, అగ్నిగుండంలో నుంచి కూడా రక్షించగల సమర్థుడా కాదా అన్నప్పుడు ఆ రాజు కోపం వస్తుందంట. కోపం వచ్చి అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటే ఇంకెక్కువ కోపం వచ్చి వారి విషయంలో ఏం చేసినంటే, అగ్నిని ఇంకా చేసినంటే, ఎక్కువ 7 ఇంతలు ఎక్కువ చేసినంటే, ఇప్పటిదాకా మనం 777 చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ కూడా ఏం చేస్తున్నంటే 7 ఇంతలు ఎక్కువ చేసినాక తర్వాత మరియు తన సైన్యంలో ఉన్న బలిష్ఠులని ఇప్పుడు ఏం చేసినట్ట, బలిష్టమైన సైన్యం తీసుకున్నట. బలిష్టమైన సైన్యం తీసుకొని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళ బట్టలు ఉంటాయి కదా, వాళ్ళ బట్టలు, హ్యాట్స్ ఎట్లొచ్చిరో, వాళ్ళ చెప్పులు ఎట్లొచ్చిరో అప్పటికప్పుడు ఏం చేసిరంటే వాళ్ళని కట్టేసిరంట. ఎందుకంటే అగ్నిలో వాడేసినప్పుడు ఏం చేస్తారు, మనుషులు ఉరికొస్తారు కదా బయటికి. అలా అయితే వీళ్ళు పడేస్తే వీళ్ళు బయటికి కూడా రావద్దని చెప్పి ఏం చేసిరంటే కట్టేసిరంట షడ్రక్ మేషక్ అబేద్నెగోలని. ఏం చేసిరంటే అబేద్నెగోని బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞయించారు. వాళ్ళనంట మొత్తం కట్టేసిరంట, కాళ్ళు చేతులు మొత్తం కట్టేసి వాళ్ళని ఆ బలిష్టమైన వాళ్ళు ఏం చేసిరంటే ఇట్లా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతారు, మా దేవుడు రక్షించగల.
హల్లెలూయా. అగ్నిగుండం ఏడుంది? దూరం ఉందా? కళ్ళ ముంగట ఉంది. కళ్ళ ముంగట ఉన్న అగ్నిగుండం చూసి వీళ్ళు ఏమంటారు? మా దేవుడు రక్షించగల, నీ దేవుడు రక్షించగల సమర్థుడా కాదా? ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? అగ్నిగుండం అంటే మరణమా కాదా? మరణం నుంచి రక్షించగల సమర్థుడు ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని అట్లా పడేసిరంట, కట్టేసి అట్లా పడేసిరంట. పడేస్తుంటేనే ఆ అగ్ని ఈ బలిష్ఠులకు దాకిందంట. ఈ బలిష్ఠులు చచ్చిపోయారంట. ఎవరు చచ్చిపోయారు? పడేసిన వాళ్ళు అగ్నికి దాచిపోయారంట. వీళ్ళు ఎప్పుడైతే అందులో పడగానే వీళ్ళకి ఏసి ఆ కట్లన్నీ ఏమైపోయినాయంట? బంధకాలన్నీ కాలిపోయినాయంట. వీళ్ళు నడుస్తున్నారంట మంచిగా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు యేసునకి ఇచ్చేదము, హల్లెలూయా అని ముగ్గురు నడుస్తున్నారంట. ఆ షడ్రక్ అవును ఫస్ట్ నిన్నేసిరా నన్నేసిరా? ఆ రాజు కాదు కదా, నన్నేసి ఉండొచ్చు. ఏమైనా కాల్సిందా షడ్రక్ నీకు? అబేద్నెగో నీకేమైనా కాల్సిందా? నాకేం కాల్చలేదు అబేద్నెగో. సరే తిరుగు, పాట పాడు. సరే అని వాళ్ళు తిరుగుతున్నారంట, మాట్లాడుకుంటూ తిరుగుతున్నారంట. ఆ మాట్లాడుకుంటూ తిరుగుతున్నారంట. మధ్యలో ఎవరు దిగిరంట? యేసుప్రభు దిగిండంట. యేసుప్రభు దిగి, అబేద్నెగో బాగున్నావా? ఆ షడ్రక్ ఓకే కదా నీకు అని యేసుప్రభు. అట్లయితే రాజు చూస్తున్నట్ట బయట నుంచి. అరే నేను వేసింది ముగ్గురిని, అది కూడా ఎట్లా వేసినా? బంధించేసిన. వీళ్ళేంది మంచిగా నడుస్తుర్రు, పాటలు పాడుతుర్రు అని చెప్పి ఈ నలుగురిని విషయం అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతారంట. అరే అక్కడ చూడండి, ఆ నాలుగోడు మీకు కనపడుతున్నట్టే. అవును కనపడుతుండు, దేవదూతలాగా ఉన్నాడు, ఆ దేవుని కుమారునిలాగా ఉన్నాడు అంటే ఈయనకు అర్థమైపోతుంది. అమ్మ నిజంగానే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? నా దేవుడు రక్షించగల వాళ్ళ దేవుడు వచ్చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చేసిండు? వాళ్ళ దేవుడు వచ్చేసిండు. రక్షించగల సమర్థుడు వచ్చిండు, రక్షిస్తుండు వాళ్ళని చెప్పి షడ్రక్ మేషక్ అబేద్నెగోలని రక్షిస్తున్నాడని చెప్పి ఈ నెబుకద్నెజర్ రాజుకి అర్థమయ్యి పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు అంటే, ఓ షడ్రక్ మేషక్ అబేద్నెగోలారా, ఓ మహాదేవుని సైన్యం సేవకులారా అని చెప్పి పిలిచి, మీరు బయటికి రండి, ఎంతసేపు ఆడనే రింగ రోజా తిరుగుతూ ఉన్నారు లోపల, మీరు బయటికి రండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయనే? మీరు బయటికి రండి అన్నప్పుడు వాళ్ళు ఆ మంటలు అట్లనే వస్తూ ఉంటే వాళ్ళని నడుచుకుంటూ వచ్చిరంట బయటికి. అట్లా ఆ బంధకంలు వాళ్ళని ఏమైనా చేసినాయా? వాళ్ళని కట్టేసిర్రు, బంధించిర్రు, మరణంలోకి వేసిర్రు. కానీ వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? జీవంతో బయటకు వచ్చిర్రు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు కూడా ప్రతి బంధకం నుంచి విడుదలిచ్చే సమర్థుడైన. హల్లెలూయా. లోకంలో ఉన్న ఎంతోమంది బంధకాలలో ఉన్న ఎంతోమంది పాపపు బంధకాలలో ఉన్న వాళ్ళని, శాపంలో ఉన్న వాళ్ళని, రోగంలో ఉన్న వాళ్ళని, మరణంలో బంధకాల్లో ఉన్న వాళ్ళని విడుదలించడానికే నిన్ను దేవుడు పిలిచిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బయటకు వచ్చినప్పుడు ఆ రాజు ఏం చెప్తాడంటే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు, ఈ బంగారం ప్రతిమ కాదు ఇప్పటి నుంచి మీరు మొక్కవలసింది, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవునికి అందరూ మొక్కాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చినట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఎంతసేపట్లో అయింది? 10 నిమిషాలు కావచ్చా, 10-20 నిమిషాలు కావచ్చా? అసలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటే ఎవరో తెలియదు ఆ బబులోను దేశానికి అప్పటి వరకు. కానీ దీనివల్ల మొత్తం తెలిసిపోయింది. హల్లెలూయా. వాళ్ళ గురించే కాదు, వాళ్ళ దేవుని గురించి కూడా తెలిసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా కూడా నీ దేవుని గురించి అందరికి తెలుసును గాక. హల్లెలూయా. నీ ద్వారా కూడా లోకం తెలుసుకోవాలి, యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడే రక్షించగల సమర్థుడని. హల్లెలూయా. మరణంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకుంటే ఆ మరణ వేదన నుంచి వాళ్ళకి విడుదల వస్తుందని లోకం తెలుసుకోవాలి. అది నీ ద్వారానే జరుగును గాక. హల్లెలూయా. సామాన్య వాళ్ళకి తెలిసింది అది అందరికీ, చాలామందికి. మమ్మీ వాళ్ళ కూడా తెలిసింది అనేకులకి. ఇప్పుడు ఎవరు రెడీగా ఉండాలి? ఇప్పుడు మంచి సమర్యనివా కాదా? నువ్వు నీ పని మీద వెళ్తావా? చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోనియా? రోగంలో ఉన్న వాళ్ళు ఉండనియా? బంధకాలలో ఉండని వాళ్ళు అట్లనే ఉండనియా? కాదు. ఒకవేళ నీకు విశ్వాసం లేకపోతే దేవుని అడుగు విశ్వాసం. దేవా నాకు విశ్వాసం దయచే, నేను రోగులను స్వస్థపరచాలి. దేవా నాకు విశ్వాసం దయచే, పాపలకు నేను సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా నువ్వు మారును గాక. నీ దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల ఎట్లా మహిమ పొందిండో అట్లనే నీ ద్వారా కూడా మహిమ పొందును గాక. ఈ సంవత్సరం దేవుడు మహిమ చూపెడతా అన్నాడు. నీ వల్ల కూడా ఆ దేవునికి మహిమ రావాలన్నా వద్దా? లోకంలో ఉన్న బంధకాలలో ఉన్న వాళ్ళకి విడుదల ఇవ్వాలన్నా వద్దా?
దేవుడు సమర్థుడా కాదా? యోసేపుకి ఆ బంధకాల్లో ఉన్న యోసేపుని విడుదలిచ్చింది ఎవరు? ఆ పేరు గట్టిగా చెప్పండి, ఎవరైనా? హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు విడుదలిచ్చింది ఎవరు? హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నువ్వు మోస్తున్నావు కాబట్టి ఆ యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పు, లోకల్లోకి విడుదల వస్తుంది. దేవుడు మీ అందరినీ గొప్ప సేవకులాగా వాడుకున్నాను గాక. మనకున్న బంధకాల నుంచి కూడా యేసు నామములో విడుదల వచ్చిన గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దించిన గాక. ఆమేన్.